కాకినాడ పరిసర ప్రాంతాల్లో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన లింగమల్ల కృష్ణమూర్తికి అమెరికా టెక్సాస్ థియలాజికల్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేయడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. కాకినాడ పబ్లిక్ స్కూల్ నందు సర్వోదయ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్ అయిన లయన్ డాక్టర్ లింగమల్ల కృష్ణమూర్తి హ్యుమానిటీ అండ్ సోషల్ సర్వీస్ అందించిన సేవలకు ప్రతిఫలంగా అమెరికా టెక్సాస్ థియలాజికల్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్న సందర్భంగా నిర్వహించిన సన్మాన సభ కార్యక్రమంలో సర్వోదయ ఎడ్యుకేషన్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ డివిఆర్ ప్రసాద్, సర్వోదయ ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ ఆర్కే విశ్వనాథరావు, సర్వోదయ ఎడ్యుకేషనల్ సొసైటీ జాయింట్ సెక్రటరీ అండ్ ట్రెజరర్ డివి సత్యనారాయణమూర్తి, సర్వోదయ ఎడ్యుకేషన్ సొసైటీ నెంబర్ లైన్ సీతారామమూర్తి, కాకినాడ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ డాక్టర్ గ్రేస్ మణికుమారి, కాకినాడ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ సఫియా, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు, ఇతర సిబ్బంది పాల్గొని ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించినందుకు ఉపాధ్యాయులను, విద్యార్థులను ప్రశంసించారు. అలాగే స్టేట్ లెవెల్లో వెయిట్ లిఫ్టింగ్లో మొదటి బహుమతి గెలిచి నేషనల్ లెవెల్ పోటీలో పాల్గొనేందుకు వెళ్తున్న సూర్యశ్రీని అభినందించి ప్రశంసా పత్రాన్ని అందించారు. ఆర్కే విశ్వనాథరావు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఆఫ్ సర్వోదయ ఎడ్యుకేషన్ సొసైటీ. ఈరోజు మా ప్రెసిడెంట్ గారైన డాక్టర్ లింగమల్ల కృష్ణమూర్తి గారికి డే స్ప్రింగ్ థియోలాజికల్ యూనివర్సిటీ వారు ఆనరీ డాక్టరేట్ ఇచ్చినందుకు వారిని అభినందిస్తూ, వారికి డాక్టరేట్ వచ్చినందుకు మా కమిటీ సభ్యులందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది. ఆ కమిటీ సభ్యులకే కాకుండా కాకినాడ పబ్లిక్ స్కూల్ కూడా మా అందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది. 10th క్లాస్ రిజల్ట్స్ రావడం జరిగింది. కాకినాడ పబ్లిక్ స్కూల్లో చదివిన స్టూడెంట్స్ అందరూ కూడా 100% విజయం సాధించి మా కాకినాడ పబ్లిక్ స్కూల్కి చాలా మంచి పేరు తీసుకొచ్చినందుకు మా అందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది. వారందరూ కూడా మంచి భవిష్యత్తు అందించాలని మేము కాకినాడ పబ్లిక్ స్కూల్ తరఫున మేమందరం కూడా కోరుకుంటున్నాము. నేషనల్స్లో పార్టిసిపేట్ చేయడం కూడా మా అందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది. స్టేట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చి నేషనల్ లెవెల్స్లో కూడా ఈ అమ్మాయి పార్టిసిపేట్ చేసి కొన్ని హెల్త్ కారణాల వలన షీ couldn't succeed in the nationals, but she participated very well in the national weightlifting sports. I congratulate her. ఆ అమ్మాయి కూడా చాలా మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆ భగవంతుడిని నేను కోరుకుంటున్నాను. గవర్నింగ్ బాడీ అధ్యక్షులు శ్రీ లింగమల్ల కృష్ణమూర్తి గారు సామాజిక సేవా తత్పరతలో డాక్టరేట్ పొంది ఈరోజు ఆయన డాక్టర్ లింగమల్లి కృష్ణమూర్తి గారుగా పిలువబడటం అనేది మా అందరికీ, మా గవర్నింగ్ బాడీ సభ్యులందరికీ మా ఇన్స్టిట్యూట్కి చాలా గర్వకారణం. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్లో కాకినాడ పబ్లిక్ స్కూల్ 10వ తరగతి విద్యార్థులందరూ 100% పాస్ సాధించి ఈ ఉత్తీర్ణతతో ఈ ఇన్స్టిట్యూట్ పేరు ప్రతిష్టల్ని ఇనుమడింపజేసినటువంటి ఆ విద్యార్థులందరికీ, అదేవిధంగా వారికి శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులకి గవర్నింగ్ బాడీ తరఫున మా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా కృష్ణమూర్తి గారు ఆయన దినదినం ఆయన సేవా తత్పరతను పెంచుకుంటూ ఈ కాకినాడ ప్రజల కోసం అనేక రంగాల్లో సేవా కార్యక్రమాలు చేపడుతున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తాను. కాకినాడ ప్రజలకే కాదు, సొసైటీకే కాదు, మరి ముఖ్యంగా నా యొక్క ఉద్దేశం కాకినాడ పబ్లిక్ స్కూలు దినదినాభివృద్ధి జరగాలని మరీ నేను కోరుకుంటున్నాను. గత 2-3 సంవత్సరాల్లో మేము నిరంతరము కృషి చేసి స్టూడెంట్స్ యొక్క వెల్ఫేరు, వాళ్ళ యొక్క పురోభివృద్ధి ఎంతో కష్టపడి ముందుకు తీసుకొస్తున్నాం. ఈ సంవత్సరం సిబిఎస్ఈ అంటే అందరికీ తెలిసిన విషయం. సిబిఎస్ఈ చాలా టఫ్గా ఉంటుంది. దాంట్లో మా స్టూడెంట్స్ అందరూ 10th క్లాస్లో 100% పాస్ అయ్యారు విత్ గుడ్ మార్క్స్. ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ మేము ఆశిస్తున్నాం స్టేట్లోనూ, అదేవిధంగా ఇండియన్ లెవెల్లో కూడా మా స్టూడెంట్స్ మంచి రికగ్నైజ్డ్ మార్క్స్ సంపాదిస్తారని ఆశిస్తున్నాం. పురోభివృద్ధికి మేము మేనేజ్మెంట్ తరఫున ఎంతో కృషి చేస్తామని, మా టీచింగ్ స్టాఫ్ కూడా ఎంతో ఉత్సాహకరంగా ఉన్నారు. ఈ సంవత్సరం యొక్క డెవలప్మెంట్కి వారు ఇంకా కృషి చేయడానికి, స్టూడెంట్స్ యొక్క వెల్ఫేర్ చూడటానికి ఎంతో వారు ప్రామిస్ చేస్తున్నారు. కాబట్టి దినదినాభివృద్ధి చెందుతున్న కాకినాడ పబ్లిక్ స్కూల్
ఇంకా అభివృద్ధి చెందాలని, స్టూడెంట్స్కి మేము ఎక్కువ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాలని, వాళ్ళ అభివృద్ధే వాళ్ళ యొక్క స్టడీ నేచర్, హై స్టడీ నేచరే మాకు ముఖ్యమైనని, వాళ్ళు ఎంతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ